ఇంకా మరి పత్రిజీ గారు 1990లో పిఎస్ఎస్ఎంని స్థాపించారు. మరి బళ్ళారి కర్ణాటకలో, ముఖ్యంగా బళ్ళారిలో 1995లో మరి కొంతమంది వ్యక్తులు కలిసి మరి పిఎస్ఎస్ఎంని స్థాపించడం జరిగింది, పిఎస్ఎస్ఎం ధ్యాన సంస్థల్ని. మరి ఈ 30 సంవత్సరాల్లో బళ్ళారిలో దాదాపుగా అందరూ కూడా ధ్యానులుగా తయారయ్యారు. మరి దీని వెనక అనేక మంది కృషి ఉంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ధ్యాన ప్రచారము, పిరమిడ్ల నిర్మాణము. మరి ఈరోజు ర్యాలీ చేస్తాం, మనకు వెజిటేరియన్ ర్యాలీ. మరి అలాంటి ర్యాలీలు చేస్తే ధ్యాన జగత్తు, రెండవది సస్యాహార జగత్తు, మూడవది పిరమిడ్ జగత్తు అని చెప్పేసి మరి దాదాపుగా 3 అయిపోయి వచ్చాయి. మరి ముఖ్యంగా మనం తక్కువ సమయంలో కొన్ని మాటలు మాట్లాడదలుచుకుంటే, మరి 2020 ఇన్ని సంవత్సరాలు మనం ఏం చెప్పాము, మొత్తం ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఎక్కువగా విన్నాము, ఎక్కువగా మాట్లాడాము, ఎక్కువగా తెలుసుకున్నాము. మరి 2026లో ఏంటంటే మౌన సంవత్సరం అని దీనికి పేరు పెట్టారు స్వర్ణమాల మేడం గారు. ఈ సంవత్సరం మనము మౌనము. మరి మౌనం ద్వారా ఏమవుతుందంటే, ఎంత ఎక్కువగా మనం శ్వాసను గమనిస్తూ పోతే మన అంతర ప్రయాణం అనేది అంత బాగా జరుగుతుంది. మరి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే తప్పు తెలుసుకోవద్దండి. ఎక్కువ డిస్కనెక్ట్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువగా మాటలు వస్తుంటాయి. ఎప్పుడైతే మన మూలంతో మనం కనెక్ట్ అవుతామో మౌనమే మిగులుతుంది. కాబట్టి ఆనందాన్ని అనేది వర్ణించడానికి అది వీలయ్యేది కాదు, అది ఆస్వాదించేది మాత్రమే. మరి ముఖ్యంగా ఈరోజు నేను కూడా దాదాపు 2 సార్లుగా వచ్చాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తులు ముఖ్యంలో మరి గాలయ్య గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా